నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీరు అయ్యా ఒక వైట్ పేపర్ ఇవ్వండి. స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇన్నేళ్ళు ఇంక్లూడింగ్ వడ్డీలతో సహా వేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు డబ్బులు ఏంటి, దానికి కూడా విత్ వడ్డీ వేసుకోండి. అలాగే స్టీల్ ప్లాంట్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, స్టీల్ ప్లాంట్ కట్టిన జిఎస్టీ ఎంత, స్టీల్ ప్లాంట్ కట్టిన వివిధ రకాల పన్నులు వేసుకోండి. అది కూడా విత్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసేయండి. స్టీల్ ప్లాంట్కున్న ఇప్పుడున్న ఆస్తులు వేయండి. స్టీల్ ప్లాంట్ కనుక ట్యాక్స్ పేయర్కు బర్డన్ నిరూపిస్తే నా జీవితంలో టీవీ కెమెరాల ముందుకు రాదు. నేను రెడీ. ఇంత పెద్ద ఎత్తున మాట వాదిస్తున్నా. ఐ విల్ నెవర్ కమ్ బిఫోర్ టీవీ కెమెరాస్. మీరు ప్రూవ్ చేయండి. మరి లేనప్పుడు మరి మీరు అన్యాయంగా స్టీల్ ప్లాంట్ మీద బాండాలేండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కు అనేక సార్లు వెళ్ళిన వాడిని, దానిపైన స్టడీ చేసిన వాడిని, ఆ కార్మికుల మీటింగ్లో పాల్గొన్న వాళ్ళుగా చెప్తున్నాను. ఈ 3 దశాబ్దాల నా ప్రజా జీవితంలో నేను దాదాపు 3.5 decades నా పబ్లిక్ లైఫ్, 24 years అప్పుడు నేను వేదిక ఎక్కితే పబ్లిక్ లైఫ్లో, ఇవాళకి 37 years నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నాను. ఇప్పటికి అనేక సార్లు స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను, స్టీల్ ప్లాంట్ గడ్డపైన మాట్లాడాను. అందువల్ల ఇలా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇది స్టీల్ ప్లాంట్ గనక టాక్స్ పేయర్స్ మనీ తిన్నది, స్టీల్ ప్లాంట్ గనక వైట్ ఎలిఫెంట్, స్టీల్ ప్లాంట్ గనక కార్మికుల అసమర్థత వల్ల బద్ధకం వల్ల నష్టపోయింది అని గనక మీరు నిరూపిస్తే నా జీవితంలో మళ్ళీ టీవీలో మాట్లాడారు. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రోగ్రామ్. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? విత్ ఆల్ హ్యూమిలిటీ అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. కానీ నేను ఒక పాత్రికేయునిగా అడగడం లేదు, ఒక ప్రజాప్రతినిధిగా అడుగుతున్నాను. 8 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో 7 ఏళ్ళు శాసనమండలి సభ్యుడిగా ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ పైన శాసన మండలి వేదికగా మాట్లాడిన ఒక ఎమ్మెల్సీగా అడుగుతున్నాను. మీరు సిద్ధమా? మేము సిద్ధమా అని అంటారు కదా, మేము సిద్ధం. చెప్పండి చర్చ. మీరు చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు, ఆయనతో డిబేట్ చేసేంత సామర్థ్యం నాకు లేదు. మీరు పంపించండి మీ పార్టీ వాళ్ళని ఎవరినైనా. మీ రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారిని పంపండి, లేదా ఇంకెవరినైనా పంపండి, మీ ఇండస్ట్రీ మినిస్టర్ని పంపండి. జస్ట్ లెట్ us డిస్కస్ పబ్లిక్ డిబేట్. రెడీ. అది టీవీ స్టూడియోలైనా మంచిదే, స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గరైనా మంచిదే, నేను వస్తాను గాజువాకకు. స్టీల్ ప్లాంట్ లోపలైనా పెట్టుకుందాం బహిరంగంగా. ఇది రాజకీయ చర్చ వద్దు. లెట్ us టెల్ ద ఫ్యాక్ట్స్. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టం వస్తుంది? చంద్రబాబు నాయుడు అంటారు మిగతా స్టీల్ ప్లాంట్ లాభం వచ్చినప్పుడు ఎందుకు వస్తలేదు? చాలా సింపుల్ లెక్కండి, చాలా సింపుల్. జేడీ లక్ష్మణ్ హైకోర్టులో కేసు వేసినా అదే చెప్పారు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలోనే అదే చెప్పారు, అందరూ అదే చెప్పారు. ఏంటి? మీకు రా మెటీరియల్కు కనీసం 8 to 10 times ఎక్కువ అవుతుంది. మీరు ప్రైవేట్ వర్క్ మీరు గనులు ఇస్తారు, విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు ఇవ్వరు. ఇది ఒక్కటి మార్చండి. ఇది పవన్ కళ్యాణ్ చెప్పింది, కాలంలో పవన్ కళ్యాణ్ బయట ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడు? పవన్ కళ్యాణ్ చెప్పింది తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి. అందువల్ల కేవలం మెట్టల్కు అదానీలకు లాభం చేసేందుకు స్టీల్ ప్లాంట్ పైన బాండాలేసి ప్రజల ముందు స్టీల్ ప్లాంట్ను, అందులో ఆత్మగౌరవం ప్రాణ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ను ఒక శత్రువుగా చూపెట్టేటువంటి పని కదా. ప్లీజ్ ఇప్పటికీ నా రిక్వెస్ట్, అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ ప్రకటించండి. కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఎంత ఇచ్చింది, స్టీల్ ప్లాంట్ ఎంత ఇచ్చింది, స్టీల్ ప్లాంట్ కంట్రిబ్యూట్ చేసిన ఎక్కడన్నా జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేసింది, స్టీల్ ప్లాంట్ ఇచ్చినటువంటి ట్యాక్సెస్ ఏంటి, స్టీల్ ప్లాంట్కు ఉన్న ఆస్తులు ఏంటి. 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇవాళ. దాన్ని తెగనమ్మడానికి జరుగుతున్నటువంటి ఎత్తుగడి మీరు చూస్తుండండి. ఇలాగే ప్రజలు కనుక దీన్ని కాపాడుకోకపోతే, తెలుగువారు కనుక కాపాడుకోకపోతే అదానికో మిట్టలకో కారు చౌకగా అమ్మివేసేందుకు జరుగుతున్న ఎత్తుగడ. అందువల్ల ఈ ఎత్తుగడలకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే హ్యావ్ ఎ హెల్తీ డిబేట్. ఎలా స్టీల్ ప్లాంట్, నేను జయప్రకాష్ నారాయణ గారితో కూడా ఆంధ్ర ఏబిఎన్లో డిబేట్లో పాల్గొన్నాను. సో అది మోర్ దాన్ 1.5 hours ఉంటే నా యూట్యూబ్లో ఉంటే చూడండి. నియర్లీ 1 million 10 లక్షల మంది చూశారు. జేపీ గారు ఇదే వాదన చేసినప్పుడు అడిగాను, సార్ మీరంటే గౌరవం, వైట్ ఎలిఫెంట్ ఎట్లా చెప్పండి అంటే నో ఆన్సర్. ప్రభుత్వం వైద్యం పైన ఖర్చు పెట్టాలి అంటారు. అది కరెక్టే సార్, దాని దీనికి ఏం సంబంధం? స్టీల్ ప్లాంట్ ఎట్లా వైట్ ఎలిఫెంటో చెప్పండి. స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్ ఉండొద్దు అని భావన ఉంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్, దట్ ఇస్ అన్ ఐడియాలజికల్ స్టాండ్. నేను అర్థం చేసుకోగలుగుతా. ప్రభుత్వ రంగం ఉండకూడదు, ప్రైవేట్లోనే అంతా ఉండాలనేది ఒక ఆర్థిక సిద్ధాంతం. ఆడమ్ స్మిత్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ అదొక సిద్ధాంతం. దట్ ఇస్ అన్ని పబ్లిక్ సెక్టార్లో ఉండాలనేది ఇంకోటి సిద్ధాంతం. నా సిద్ధాంతం అది కాదు.
ఇట్ కెన్ బి క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అంటారు. పిల్లి తెల్లదా నల్లదా కాదు, ఎలుకని పట్టాలి. ప్రభుత్వ రంగం సమర్థవంతంగా ఉంటే ప్రభుత్వ రంగంలో ఉంచండి, ప్రైవేట్ రంగం సమర్థవంతం ఉంటే ప్రైవేట్ రంగంలో ఉంచండి. కానీ ప్రైవేట్ రంగము సమర్థం ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఎందుకు వోడాఫోన్లో ప్రభుత్వం ఈక్విటీ తీసుకుంది, ట్యాక్స్ పేర్ మనీ కాదా? వీడియోకాన్ ట్యాక్స్ పేర్ మనీ కాదా? అనిల్ అంబానీని పెంచి పోషించిన ట్యాక్స్ పేర్ మనీ కాదా? మీరు అదానీ కంపెనీలకు రాయితీలు ట్యాక్స్ పేర్ మనీ కాదా? ఇప్పుడు గూగుల్ ఏ హబ్కు మీరు ట్యాక్స్ పేర్ మనీ కాదా? 22,000 కోట్లు 23,000 కోట్లు రాయితీలు ఇచ్చిండ్రు. మరి ఉద్యోగాలు కల్పిస్తుంది అంటున్నారు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కల్పించలేదా? ఇప్పుడు గూగుల్ అదానీ డేటా హబ్బేమో ఉద్యోగాలు కల్పిస్తుంది, స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కల్పించక ఏం చేసింది? స్టీల్ ప్లాంట్ ఉన్న ఉద్యోగాలు తీసేసిందా? మరి మీరు ఇవాళ గూగుల్ ఏ హబ్కి ఇచ్చినటువంటి 22,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారా చెప్పండి ఎప్పుడన్నా? ఎందుకు ఇది ఈ రకంగా మాట్లాడతారు? దాడి చేయడం ఏంది? స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వము ఆఖరికి అధిక వడ్డీ భారం ఉంది, కనీసం అప్పుల్ని ఈక్విటీగా మార్చుకోండి, తర్వాత స్టీల్ ప్లాంట్ మళ్ళీ తీసుకుంటుంది అంటే కూడా ఇచ్చేయలేదే. అందువల్ల మీకు స్టీల్ ప్లాంట్కి ఇలా బొగ్గు లేకుండా చేశారు వాళ్ళ. దాంతో స్టీల్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ మూతపడ్డాయి. బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఉంటే ఒక్కటి పనిచేసే కష్టమవుతుంది. స్టీల్ ప్లాంట్ను ముక్కలు చేసి ప్రైవేటీకరిస్తున్నారు. ఇవన్నీ చేసి స్టీల్ ప్లాంట్ పైన దాడి. అందువల్ల ఇప్పటికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ విత్ ఫ్యాక్ట్స్, విత్ క్లెయిమ్స్ కాదు, తమాషాలు కాదు, నిజంగా తమాషా వద్దు. ప్లీజ్ కమ్ విత్ వైట్ పేపర్. మేము ఏమడుగుతున్నాం? అయ్యా, గత 4 దశ స్టీల్ ప్లాంట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది, స్టీల్ ప్లాంట్ ఏం పన్నులు ఎంత కట్టింది, బ్యాలెన్స్ షీట్ ఇద్దాం. సింపుల్ కదా. నిజంగానే స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అయ్యి ట్యాక్స్ పేర్ మనీ తిన్నది అనుకుందాం, క్లోజ్ చేద్దాం స్టీల్ ప్లాంట్. లేకపోతే మరి మీరు దేనికి సిద్ధమని చెప్తున్నారు? ఆన్సర్ చెప్పమంటే చంద్రబాబు గారిని.